నేను మీ అందరిని అడుగుతున్నాను, ఈరోజు ప్రెస్ క్లబ్ లో ఉన్నారు మీరు, మీకు సిగ్గు అనిపించట్లేదా అండి? ఈ మీద గొప్ప పతివ్రతలాగా నేను మీ అందరిని అడుగుతున్నాను, ఈరోజు ప్రెస్ క్లబ్ లో ఉన్నారు మీరు, మీకు సిగ్గు అనిపించట్లేదా అండి? ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. నువ్వు రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నావు. అవి రాశి గారి ఫలాలు కాదు, రాశి ఫలాలు. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. ఈ మీద గొప్ప పతివ్రతలాగా గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నట్టు ఈమె వచ్చేసింది. ఓకే ఓకే, ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మొదలు పెడదామా? ఏఐ టెక్నాలజీని ఉపయోగించి మార్ఫింగ్ ఫోటోలు, అసభ్యకర వీడియోలు సృష్టించి వైరల్ చేస్తున్నారని అనసూయ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది మాత్రం నెగిటివ్ అటాక్ చేస్తుంది. దీన్ని ముట్టుకుంటే మసి, పట్టుకుంటే నాశనం, పెళ్లి చేసుకుంటే మట్టి మట్టి అయిపోతాడా. సైబర్ క్రైమ్ పోలీసులు 42 మందిపై కేసు నమోదు చేశారు. ఈ జాబితాలో ముఖ్యంగా సినీ నిర్మాతలు, జర్నలిస్టులు, టీవీ ఛానల్ యాంకర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఉండటం గమనార్హం. మిస్టర్ సెక్షన్ 801 ప్రకారం మీరు ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నారు. అవసరమైతే అప్పు కూడా తెచ్చుకుంటాను రా. సునామీ సార్ సుభాష్. ఈ మీద గొప్ప పతివ్రతలాగా ఈ మీద గొప్ప పతివ్రతలాగా గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నట్టు ఈమె వచ్చేసింది. ఫోన్లే రోడ్డును పడింది, ఇప్పటికైనా నోరు మూసుకుని ఉంటుందా? 40 మంది 30 మంది కేసు పెట్టడానికి సిద్ధమైంది. ఇంకొక హీరోయిన్ ఒక ఆమె మాట్లాడింది, నేను పుస్తలు వేసుకోనండి, నేను మెట్టలు వేసుకోనండి. నేను ఇలాగ నిన్ను ఎవరు చెప్పమన్నాడు? నీ ఇష్టం, నీ మొగడికి నువ్వు చెప్పుకో. బయట వచ్చేందుకు చెప్తున్నావు నువ్వు? నిన్ను చెప్పమన్నాడా? అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. భావ ప్రకటన స్వేచ్ఛ ఉందండి, ఆవిడ చెప్పుకుంటారు. మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఆమెకు స్వేచ్ఛ ఉంది, నాకు స్వేచ్ఛ ఉంది సార్. నా స్వేచ్ఛను కూడా 10 మందితో కలిసి పంచుకుంటా. నేను ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనువా? నిన్న ఎవడన్నా వచ్చి ఏ ఎందుకు వేసుకోలే పుస్తకాలు తాడన్నప్పుడు చెప్పు. నువ్వు ఎవరేం అనక ముందుకు ఎందుకు చెప్తున్నావు అంటున్నా. మన టంగేం టంగు, ఐరన్ టంగు, నోట్లోంచి ఒక్క మాట వచ్చిందంటే సర్వనాశనమే కదా. దరిద్రుడా, దరిద్రుడా, దరిద్రుడా. నువ్వెవరు చెప్పడానికి? నిన్నెవరన్నా అడిగారా? నిన్ను అడిగారా? ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? మీరు అనేది ఏంటంటే నా లంగా బొంద ఊసిపోయినా ఏం కాదు, కానీ పక్కింటోడు నవ్విండు అనేది మీ తప్పు. అంటే నన్ను నువ్వు జడ్జి చేసి నన్ను గొంతు నొక్కి నా మీద కేసులు పెడితే నేను భయపడతానా? నువ్వు భయపడితే భయపడటానికి ఓటర్ అనుకున్నావా బే? షూటర్ని కాల్చి పారేస్తా కొడక్క. నేను ఇదే జడ్జి గారిని అడుగుతాను, ప్రజాస్వామ్యం ఆమెకెంత స్వేచ్ఛ ఉందో ప్రజాస్వామ్యం నాకు కూడా అట్లా ఇష్టం లేదండి. నాకు మీరు ఇచ్చారు కదా, నేను అడుగుతున్నా. సూపర్. చాలా మంది లాయర్ల మీద, యూట్యూబ్ల మీద మొత్తం మీద పెట్టింది నా దందా అంతా. చిన్న బూత్ కూడా అనసూయ ఇలా అని మేము చెప్పలేదు. చెప్పనాల మీద నువ్వు పెట్టడానికి ఎక్కడిది? ఇప్పుడు ఇలా ఎస్సీ వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. పెట్టు, మేం పెడతాం. ఇంకా మా భారతదేశాన్ని ఆగం చేస్తుందా? ఇప్పుడు ఏం చెయ్యాలి? పారిపో. నీ సీట్ చిరక్క ముందే టికెట్ వేసుకుని పారిపో. ఇంతమంది మీద కేసు పెట్టింది. కేసు పెట్టి ఏం చేస్తావు? ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు? ఏమన్నారని చేస్తావు? ఏమన్నా అన్నారా? నేను తిట్టారా? నిన్నేమనలేదా? అలా నేనేమి నేరం చేసి తిని నన్ను తిట్టి వెళ్ళారా? తిట్టి తినా? మహాభారత యుద్ధం ఎందుకు జరిగిందంటే ఒక ఆడదాని స్త్రీ చీర లాగినందుకు అని చెప్పి అనుకున్నాం అప్పట్లోని. ఇప్పుడు బట్టలు నిండుగా కప్పుకోండమ్మా అంటే పెద్ద యుద్ధం జరిగిపోతుంది. ఇది ఎందుకు నాకు అర్థం కావట్లేదు. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. ఎంతమంది మీద పెడుతుంది? పెట్టమని ఎక్కడ పెట్టినా ఏడ పెట్టినా మేము వస్తాం. నేను చూసావండ్రా బోకర్ గారి పొగరు. పక్కన నేను ఉండగానే నిన్ను బెదిరించేస్తున్నాడు. నా మీద అంకతో నీకే ఇచ్చాడు ఫైనల్ వార్నింగ్. అనసూయ ఇప్పటికైనా నువ్వు గమ్మునుండు. చూసుకునేది ఆఫ్టర్ ఆల్ మీరు బచ్చగాళ్ళు తలుచుకుంటే మిమ్మల్ని
లుచ్చాకాలం చేయగలను. మొన్న ఒక రోజు ఒక ఆవిడ ఒక చీర ఇచ్చి ఇది కట్టుకోండి అని పంపిస్తున్నా అంటే ఎవరో ఒక ఆవిడ నాకు శారీ పంపించామన్నారు. నేను ఇంకా ఎవరికి రాలేదు, నేను వెయిట్ చేస్తున్నా. ఎటకారమా కాదురా గొడ్డు కారం ఎదవా. అంటే దాని అర్థం ఏంది మేడం? అంటే నేను ఏదైనా చేస్తా, నన్ను అంటే కేసులు పెడతా. ఈ ఢిల్లీ సూర్యకి సిల్లీ సెంటిమెంట్స్ ఉండవు. ఎంతమంది మీద పెడతా? తిరిగి మేమందరం పెడితే నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే. ఎంతమంది మీద పెడతా? తిరిగి మేమందరం పెడితే ది నెక్స్ట్ డే ఊహిస్తేనే భయంకరంగా ఉంది. వాళ్ళ హస్బెండ్ వాటర్ లో ఈమె ముందు ఆయన వెనుక ఉండి ఆ దృశ్యం చూస్తే అసలు ఇంకా నాకు మాటలు కూడా రావట్లేదు. అలా అమ్మో, నీ ఊరకొక్క బతుకు ఊహించుకోవడానికి భయంగా ఉందా? అలాంటి దృశ్యాలు మనము ఇన్స్టాగ్రామ్ లో పెడితే యూత్ పిల్లలు ఏమవుతారు మేడం? నా బతుకుని బుగ్గి పాలు చేసావు కదా రాని అయ్యా. అంటే మీరు బూత్ అంతా చూపించచ్చు, నేను మాట్లాడితే బూతు. నువ్వు పెడితే గట్లనే పెడితే గిట్లనే అంట నేను. చచ్చిపోతా, నన్ను ఎలాగో చంపేస్తారు. అవును, మరి మీరు అంటున్నారు కదా ఇంతమంది సెలబ్రిటీ, మరి అందరు ఎందుకు వచ్చి ముందుకు రాలి, ఈమె ఎందుకు వచ్చింది? బాగా పబ్లిసిటీ పిచ్చలేండి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. పరాన్న జీవులు నన్ను చెప్పుకొని బతుకుతున్నాయి అంటే మనకి ఎంత బాధేస్తే చెప్పండి. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత మదం ఎంత మదం ఎంత మదం. అంటే నీ పేరు చెప్పుకొని మేము బతుకుతున్నామా? నువ్వు జనాలలోకి వచ్చేసి నువ్వు ఆటలాడి ఏషాలేసి నువ్వు జనాల మీద నువ్వు పరాన్న జీవి. మనందరికి తెలిసిన విషయమే సంధ్యారెడ్డి గారి పైన కేసు అయితే ఫైల్ అయిందని చెప్పి చాలా పాపం రా, చాలా పాపం రా. మంచి చెప్పాలని ఏదో సమాజానికి ఉపయోగపడే ఒక మంచి గురించి చెప్దామని చెప్పి ముంగటడుగు వేసిన వాళ్ళకు కావాలని ఇట్లా చేస్తున్నారని అయితే అర్థమైంది. ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. ఇన్ కేసు అరెస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటా. ఇప్పుడు మీరేం చేయబోతున్నారు? ఉచ్చోసుకుంటాడు లేకపోతే ఊరేసి చస్తాడు, మధ్యలో నీకు ఎందుకయ్యా? సారీ పిన్నత గేమ్ ఎండ్స్ అనుకోవాలి, కానీ అనసూయ ఎక్కడితో గేమ్ ఎండ్ చేయాల. ఈ జన్మకు బుద్ధి రాదురా నీకు. షీ సెడ్ నో వే, మేము సారీ యాక్సెప్ట్ చేయము, చూపిస్తాము ఎక్కడ దాకా తీసుకెళ్తాం అనే ఇష్యూని మాట్లాడింది. సత్యానందం, ఈ ఏరియాలో మన ఇద్దరికి చాలా చెడ్డ పేరు ఉంది కదా, అది పోవాలంటే ఏం చేయాలంటావు? రాశి ఫలాలు అని చెప్తే రాశి గారి ఫలాలు అని చెప్పి నీచ నికృష్టమైన మాటలు మాట్లాడిన అనసూయకి కానీ ఏదేమైనా ఐఎమ్ సారీ అంట. మరి ఆ రోజు శివాజీ సారీ నువ్వు యాక్సెప్ట్ చేయనప్పుడు ఈ రోజు మహిళలందరూ పురుషులందరూ నీ సారీని ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? ఏంటా గాడి సూపు చెప్పు. చెప్పలేకపోతే బట్టలు ఉతుకునే ఎదవని గాడిదలు కాసుకునే సన్నాసిని చెప్పి చెంపలేసుకొని గుంజెల్తి. ఆ రోజు శివాజీ సారీ చెప్పినప్పుడు నువ్వు కూడా ఇష్యూ సర్దుమర్చుకుని ఉంటే అయిపోయేది. ఓ చింపుతాను అన్నావు కదా, నిన్ను నువ్వు చింపుకున్నావు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.